అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద షో. స్టూడెంట్ జేఏసీ చైర్మన్ గా ఎన్నో ఉద్యమాలు చేసి విద్యార్థుల కోసం ఎంతో అండగా నిలబడి ఈ రోజు మనతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన విలువైన సమయాన్ని మనతో కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద షో సార్. సో ఫస్ట్ మాతో టైం స్పెండ్ చేయడానికి మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అలాట్. ఎస్పెషల్ గా ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి ఈ ఇంటర్వ్యూకి పిలవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు అండ్ ప్రధానమంత్రి స్థాయి దాకా కూడా చాలా పోరాటాలు చేసిన మీరు ఈ రోజు ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే విద్యా వ్యవస్థ వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో ఎస్పెషల్ గా బీఈడి కాలేజెస్ కి పర్మిషన్స్ కూడా లేని కాలేజెస్ ముఖ్యంగా మన నెల్లూరులో కూడా ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ ఎక్కడ చూసినా ఏ ఇంటర్నెట్ ఎక్కడ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూసినా సిద్ధార్థ కాలేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. బీవీ నగర్ లో ఉన్న ఈ సిద్ధార్థ కాలేజ్ గురించి యాజ్ ఏ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మీ మాటల్లో చెప్పండి. గుడ్ మార్నింగ్ బాలు. బాలు, ప్రధానంగా చెప్పాలి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే ఈ గురువులు అనేటువంటి వ్యవస్థను తయారు చేసేది ఈ బీఈడి అనేది. ఒక టీచర్గా ఉండాలి, ఒక అర్హత ఉండాలి అంటే మొదటగా బీఈడి అనేటువంటి ఒక కోర్స్ చేసి ఉండాలి అనే ఉద్దేశంతో బీఈడి కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన కొత్తగా వచ్చిన టీడీపీ గవర్నమెంట్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందో ప్రతిష్టాత్మకంగా డిఎస్సి నోటిఫికేషన్స్ని ఫిలప్ చేయాలి. ప్రభుత్వ స్కూళ్ళలో కానీ ప్రభుత్వ స్కూళ్ళలో ఉండేటువంటి విద్యా వ్యవస్థని పెంపొందించాలి అనేటువంటి ఒక అజెండాతోటి ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మంచిని విద్యనివ్వాలి, ఉపాధ్యాయుల కొరతను తీర్చాలనేటువంటి ఒక ఆలోచనతోటి డిఎస్సి ఒక అజెండా, ప్రధానమైన అజెండాగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఉందో ప్రధానంగా చెప్పాలి అంటే ఈ బీఈడి కాలేజీ, ఈ బీఈడి కాలేజీల్లో ఉపాధ్యాయులుగా తయారయ్యి విద్యార్థులకు ఏ విధంగా బోధించాలి, విద్యార్థులతో ఎలా నడుచుకోవాలి, వ్యవహార శైలి ఎలా ఉండాలి అనేది కూడా టోటల్ బీఈడి కాలేజెస్లో కొంత ట్రైనింగ్ ఉంటుంది, వన్ ఆఫ్ ద పార్ట్ కింద. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఒక బీఈడి కాలేజ్ పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే ఎన్సిటి దగ్గర నుంచి మొదట పర్మిషన్ తెచ్చుకోవాలి. అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఎడ్యుకేషన్. అంటే టీచింగ్కి సంబంధించి ఎన్సిటి, ఇంజనీరింగ్కి సంబంధించి ఏఐసిటి, మెడికల్కి సంబంధించి మెడికల్ కౌన్సిల్, ఇలా అనేకం కౌన్సిల్స్ విద్యా వ్యవస్థకు సంబంధించి అయితేనేమి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఎయిడెడ్గా ఏర్పాటు చేయడానికి కానీ రికగ్నైజ్డ్ ఫర్ ద సంస్థ ఏర్పాటు చేయటం కానీ ఉండాలి అంటే ఈ కౌన్సిల్స్ దగ్గర నుంచి మొట్టమొదటిగా జాతీయ స్థాయిలో ఉండేటువంటి కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర అప్లై చేసుకోవాలి. ఈవెన్ విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి నో మీరు అది విక్రమసింహపురి యూనివర్సిటీ అనేది స్టేట్ లెవెల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు విక్రమసింహపురి యూనివర్సిటీ కన్నా ముందు కూడా ఎన్సిటి దగ్గర నుంచి అప్రూవల్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మొదట పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎన్సిటి వచ్చి ఎక్కడైతే కాలేజీ ఏర్పాటు చేస్తారో ఆ కాలేజీకి సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి బిల్డింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎస్టాబ్లిష్మెంటు, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, ఉండాల్సినటువంటి ఎక్స్టెంట్ ఇవన్నీ పరిశీలించి ఇది పర్ఫెక్ట్ అని తేలిన తర్వాత దీన్ని హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కాదు, హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి. హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రికమెండ్ చేసిన తర్వాత దాన్ని హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ఒక జియో రిలీజ్ చేస్తారు. ఆ జియో ద్వారా ఆ జియో వచ్చిన తర్వాత ఆ జియోని తీసుకొని సంబంధిత జిల్లాలో సంబంధిత ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ మున్సిపాలిటీ కానీ ఆ విలేజ్ కానీ ఆ కార్పొరేషన్ కానీ ఎక్కడైతే బీఈడి కాలేజీని కానీ ఎనీబడి ఏ కాలేజీని అయినా సరే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ కాలేజీ యూనివర్సిటీని అపీల్ చేసుకుంటుంది. యూనివర్సిటీ నుంచి ఒక కమిటీని వేసి నిర్ధారణ ఏర్పాటు చేసి వాట్ ఈస్ వాట్, అతను పెట్టినటువంటి అన్ని కూడా ఉన్నాయా లేవా అనేది ప్రతిదీ కూడా తీసుకుని యూనివర్సిటీ కమిటీ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ని తీసుకుని క్లియర్ గా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కి పంపించడం జరుగుతుంది. హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సీట్లు కేటాయింపు విషయం అయితేనేమి, స్ట్రెంత్ విషయం అయితేనేమి ప్రతిదీ కూడా కౌన్సిల్ నిర్ధారించి తిరిగి మళ్ళీ యూనివర్సిటీకి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. దాని తర్వాత కాలేజ్ రన్నింగ్ లోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక నెల్లూరు జిల్లా గురించో ఒకరి గురించో అనేది ఇక్కడ అజెండా కాదు. ఎందుకు మేము ఎగ్జాంపుల్ చెప్పామంటే నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి అదే రోడ్ లో కలెక్టర్లు, వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు, జిల్లాలో ఉండేటువంటి అధికారులందరూ కూడా అదే రోడ్
రోడ్లలో ప్రయాణం చేస్తున్నారు కనుక వారు నిత్యం ప్రయాణం చేసేటువంటి చోట కూడా ఇటువంటి నకిలీ కాలేజీలు ఉన్న సందర్భం అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఏదైతే ఈ రోజు జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా ఉన్నటువంటి అధికారుల ఇన్స్పెక్షన్స్ సక్రమంగా జరగటం లేదు. ఈ రోజు ఒక టీడీపీ గవర్నమెంటో లేకపోతే ఒక వైసీపీ గవర్నమెంటో ఒక కాంగ్రెస్ గవర్నమెంటో అనేది కాదు, కానీ ప్రభుత్వాలు రాయితీతోటి విద్యార్థులని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతోటి స్కాలర్షిప్స్ అయితేనేమి, ఫీజు రియంబర్మెంట్స్ అయితేనేమి అనేకం ప్రవేశపెట్టడం జరిగింది. మనం వారి దగ్గర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తున్న సందర్భంలో కాలేజీ కూడా నియమ నిబంధనల ప్రకారం ఉన్నదా, లేక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నదా, బిల్డింగ్ ఉన్నదా, టాయిలెట్స్ ఉన్నాయా, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉందా, ఉండాల్సినటువంటి ఎక్స్టెంట్ ఉందా, ఇవన్నీ కూడా పరిశీలించకుండా తూతూ మంత్రంగా కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బహుశా ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక బీఈడీ కాలేజీలు ఉన్నాయి. అయితే కనీసం మేమేమంటామంటే ఒక ఉపాధ్యాయులుగా తయారవ్వాల్సినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులుగా తయారైన తర్వాత మరికొంతమంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది సమాజంలో వాళ్ళని ఒక స్తూపాలుగా, ఒక పిల్లర్స్ గా నిలబెట్టేటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో ఉపాధ్యాయులే నకిలీ ఉపాధ్యాయులను తయారు చేసినటువంటి బీఈడీ కాలేజెస్, మోర్ దెన్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ బీఈడీ కాలేజ్, నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి సిద్ధార్థ బీఈడీ కాలేజెస్ ని ఎవరు ఇన్స్పెక్షన్ చేశారు, ఏ అనుమతులు ఉన్నాయని ఇన్స్పెక్షన్ చేశారు? యూనివర్సిటీ నకిలీ కమిటీలు ఇన్స్పెక్షన్ ఇలా ఉంటుందా? ఈ జిల్లాకి 2008 లో ఇదే రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, ఆనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ డైరెక్టర్, ఆనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాటు కాలేదు, నెల్లూరు రూరల్ సిటీ మొత్తం కలిపి ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఆనం వివేకానంద రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వీరి ముగ్గురు సహాయ సహకారాలతో కొట్లాడి నెల్లూరు జిల్లాకు యూనివర్సిటీ తీసుకొని రావడం జరిగింది. ఎందుకు యూనివర్సిటీ తీసుకొని వచ్చామంటే, యూనివర్సిటీలో దగ్గర ఉంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఏ విద్యార్థి అయినా ఓడి కావాలన్నా, పీసీ కావాలన్నా, మార్క్ లిస్టులు కావాలన్నా, సమ్ XYZ ఎనీబడిగా యూనివర్సిటీతో పని పడితే 500 రూపాయలు ఆనాడు ఖర్చు పెట్టుకొని తిరుపతికి వెళ్ళి యూనివర్సిటీతో చుట్టూ తిరిగి అక్కడ ఒక రోజు పని కాకపోతే, 2 రోజులు పని కాకపోతే, 3 రోజులైనా సరే పదే తిరగాల్సిన పద్ధతి ఉంది. కాబట్టి నెల్లూరు జిల్లాకి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని జిల్లాకు యూనివర్సిటీ కావాలని చెప్పి అడిగిన వెంటనే ఈ ముగ్గురు సహాయం, కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, ఆనం వివేకానంద రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వీరి ముగ్గురి సహాయ సహకారాలతో జిల్లాకు యూనివర్సిటీ తీసుకొచ్చింది కూడా ఆ రోజు సీఎం గారితో మాట్లాడిన వ్యక్తి నేను, ఈ ముగ్గురు సహాయంతో. అటువంటి యూనివర్సిటీలో తెస్తే ఎలా తయారైందంటే యూనివర్సిటీ రోజు అవినీతిమయమైపోయింది. నెల్లూరు జిల్లాలో నియమ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ విధానాలను పక్కన పెట్టి నకిలీ కాలేజీలు చలామణి అవుతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు? కాలేజీ ఇన్స్పెక్షన్స్ మొత్తం కూడా ఎందుకు తూతూ మంత్రంగా చేస్తున్నారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం సిద్ధార్థ బీఈడీ కాలేజ్ ఉన్నదా? లేదు. లేనప్పుడు ఎందుకు ఇన్స్పెక్షన్ పర్ఫెక్ట్ ఉందని చెప్పి ఎందుకు రికమెండ్ చేశారు? చేసిన కమిటీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఉన్నటువంటి రిజిస్టర్ గారు ఈ నకిలీ కాలేజీలు ఏవైతే బీఈడీ కాలేజీలు కావచ్చు, MCA కాలేజీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మేమనేది విద్యార్థులకి విద్యతో పాటు వ్యవస్థ కూడా పద్ధతిగా ఉండాలనేది ప్రభుత్వ నిబంధనలు. కాబట్టి మేమనేది ఒకటే బాలు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఏ సంస్థలు ఉంటాయో ఉంచండి, అలా లేని సంస్థల మొత్తాన్ని కూడా గుర్తింపు రద్దు చేయండి అనేది నేను మాట్లాడుతున్న విషయం. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా ఇందాక మీరు చెప్పినట్టు ఈ నామ్స్ ప్రకారంగా లేని ఈ కాలేజెస్ లో మానేయాలి అన్నా లేదా వాళ్ళు ఇంకా వెళ్ళకూడదు అన్నా ఎవరికి ఉంటుంది అధికారం? ఏది ఏమైనా సరే ఢిల్లీ నుంచి గల్లీ దాకా బంచ్ వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయి విచారణ, అంటే ఒకసారి కాలేజీ కమిటీ ఏదైతే యూనివర్సిటీ కమిటీ ఏదైతే వెళ్ళి ఇన్స్పెక్షన్ అయిపోతుందో దాని తర్వాత రీఇన్స్పెక్షన్ ప్రపోజల్ పెట్టమని చెప్పండి. వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్టర్ గారిని అడిగేది అదే. తూతూ మంత్రంగా కోట్ల రూపాయల డబ్బులు యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా పక్కాగా ఖర్చు పెడుతున్నటువంటి అధికారులు
ఎవరైతే ఉన్నారో పప్పు బెల్లంలాగా ఖర్చు పెట్టుకుంటున్నారు ఈరోజు. కానీ క్రమబద్ధీకరణ ప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ఉండాల్సినటువంటి కాలేజీలు తూతూ మంత్రంగా నకిలీ కాలేజీలు నెల్లూరులో ఏర్పాటైతే సిద్ధార్థ బీఈడి కాలేజ్ లాంటి కాలేజీలను ఎందుకు చర్యలు తీసుకోలేదు యూనివర్సిటీ రిజిస్టర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు? ఒక కాలేజీ ఎలా ఉంది, కాలేజీ ప్రెమిసెస్ ఎలా ఉంది, కాలేజీలో ఉండేటువంటి బిల్డింగ్ ఎలా ఉంది, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఎలా ఉంది, ఉండాల్సినటువంటి ఎక్స్టెంట్ ఉందా, ఎన్సిటి రూల్ ప్రకారం నడుస్తున్నాయా, విక్రమసింహపురి యూనివర్సిటీ రూల్స్ ప్రకారం కాలేజీ ఉందా లేదా అనేది యూనివర్సిటీ కమిటీ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు నువ్వు తప్పుడు నివేదికను అటు యూనివర్సిటీకి సబ్మిషన్ చేసినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా బాల్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కార్పొరేషన్ నుంచి వచ్చిన పర్మిషన్స్ కూడా ఫేకేనా? 100%. ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు? ఈరోజు శానిటేషన్ సర్టిఫికేట్స్ పేరు మీద 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఈ రోజునే కాదు, గత ప్రభుత్వంలో కూడా ఉన్న విషయం అనేక సందర్భాల్లో నేను చెప్పా. ఎందుకంటే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఎనీబడి ఏదైనా సరే ప్రతిదీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎంతమంది అయితే విద్యార్థులు ఉంటారో వారికి తగ్గట్టుగా బాత్రూమ్లు ఉన్నాయా, వారికి తగ్గట్టుగా ప్లే గ్రౌండ్ ఉందా, వారికి తగ్గట్టుగా ల్యాబ్ ఉందా, వారికి తగ్గట్టుగా ఇన్క్లూడింగ్ సైకిల్ స్టాండ్ పెట్టుకోవడానికి స్టాండ్ పార్కింగ్ ప్లేస్ ఉందా, ఇవన్నీ కూడా ఫేకే. టోటల్ మసిపూసి మారేడికాయ చేసి వ్యవస్థలను చిన్నా భిన్నం చేసినటువంటి యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కాలేజీ యాజమాన్యాలు కానీ ఇవన్నీ కూడా మసిపూసి మారేడికాయ చేసి నెట్టుకొస్తూ లక్షల రూపాయలు, వేల రూపాయలు ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తాం, మాట వాస్తవం. దీంతో పాటు ప్రధానమైన అంశం ఇంకొకటి ఉంది. ఇది అంతా ఒక ఎత్తు అయితే ప్రధానమైన విషయం ఏంటంటే అసలు విద్యా బుద్ధులు బోధించాల్సినటువంటి ప్రొఫెసర్లు కానీ లెక్చర్లు కానీ ఎవరైతే ఉంటారో ఆ కాలేజీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దగ్గర నుంచి సీట్లు పొందింది కదా, ఆ క్రమబద్ధీకరణ ప్రకారం టీచింగ్ కూడా ఉండాలి. కానీ ఏ కాలేజీలో ఈరోజు ఇన్క్లూడింగ్ ఇంజనీరింగ్ కాలేజీలతో సహా, ఇన్క్లూడింగ్ ఎంసీఎంబీఏ కాలేజీలతో సహా, ఇన్క్లూడింగ్ డిగ్రీ కాలేజీలతో సహా ప్రతి కాలేజీలో కూడా స్టాఫ్ సక్రంగా లేరు. ఆన్ పేపర్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటాడు, ఎక్కడో టీచర్గా పనిచేస్తుంటాడు, ఎక్కడో మరో ఉద్యోగంలో ఉంటాడు, ఎక్కడో మరో వ్యాపారంలో ఉంటాడు. తన కాగితాలు మాత్రం ఇక్కడ, తన సర్టిఫికేట్స్ మాత్రం ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. తనని ఉపాధ్యాయుడిగా, తనను లెక్చరర్గా, తనను ప్రొఫెసర్గా ఈరోజు కాలేజీల వ్యవస్థ చూపిస్తుంది. వాళ్ళు నేను అడిగేది ఇదే, ప్రభుత్వం దగ్గర నుంచి రాయితీ ఇస్తుంది, ప్రభుత్వం కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో అయితేనే ఫీజు రీఎంబర్స్మెంట్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్న సందర్భంలో వ్యవస్థ కూడా ఏదైతే ఉందో అది కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. అలా లేనటువంటి విద్యా సంస్థలు, సిద్ధార్థ బీఈడి కాలేజీ లాంటి సంస్థలను గుర్తింపు రద్దు చేయమని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి జరగబోలు, ప్రతిదీ కూడా ఒకటి నుంచే మొదలవ్వాలి. ఈ రోజు వరకు నెల్లూరు జిల్లాలోకి విక్రమసింహపురి యూనివర్సిటీని ఆనాడు కొత్తూరు ప్రాంతం దాటిన తర్వాత ఆమంచెర్ల దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయమని చెప్పి ఆనాడు గట్టిగా కోరడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారుతో కొంతమంది లాలూచి పడి తిరిగి అన్ని యూనివర్సిటీస్ నేషనల్ హైవే లో ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు రాయలసీమ యూనివర్సిటీ అయితేనేమి మరొకటి అయితే ప్రతిదీ కూడా నేషనల్ హైవే రోడ్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా విక్రమసింహపురి యూనివర్సిటీని కూడా అక్కడే పెడదామనే ఆలోచనతో పెట్టడం జరిగింది. అది తీసుకొని పోయి చెరువులో పెట్టారు. అంటే అడ్మినిస్ట్రేషన్, టోటల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ బాలు. ఎందుకంటే దీనంతటిని మానిటరింగ్ చేయాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి మానిటరింగ్ చేసుకోడు కదా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ చేసుకోలేడు కదా, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేయలేడు కదా. ఎవరు చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ పర్యవేక్షణలో, రిజిస్టర్ గారి సారథ్యంలో డీన్ అయితేనేమి, బిఓఎస్ మెంబర్లు అయితేనేమి, కంట్రోల్ ఆఫ్ సిఈ అయితేనేమి, వీరందరి పర్యవేక్షణలో వాట్ ఈస్ వాట్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నదా లేదా, లేదని రిజెక్ట్ చేయండి. ఎందుకు లాలూచి పడుతున్నారు? దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు, ప్రభుత్వం నష్టపోతుంది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. నేను అనేది ఇక్కడ ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఓన్లీ పీజీ విద్యార్థుల వల్లనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. సింగిల్ ఎజెండా, పీజీ విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్ రద్దు చేశారు. ఆ రద్దు చేసింది కూడా
దానికి ముందు నుంచి కంటిన్యూషన్ గా చదువుతున్నటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు ఈ ఇయర్ రద్దు చేస్తే దానికి ముందు ఉన్నటువంటి విద్యార్థి ఫస్ట్ సెమిస్టర్లోనో, సెకండ్ సెమిస్టర్లోనో, థర్డ్ సెమిస్టర్లోనో, ఫోర్త్ సెమిస్టర్లోనో ఉంటాడు. వాడికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా ఆపడం వలన ఈరోజు వైసీపీ ఓడిపోయింది. 70,000 మంది పైచిలుకు విద్యార్థులు పీజీలు చదివి కాలేజీలో సర్టిఫికేట్స్ ఉండి కాలేజీ యాజమాన్యానికి సర్టిఫికేట్స్ ఇవ్వక ఈరోజు విద్యార్థులు నడి రోడ్డు మీద తిరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ఇట్లన్నిటికీ కారణం మేము ఏమంటామంటే, ఆ కాలేజీలు ఏదైతే ఉందో సిద్ధార్థ బీఈడి కాలేజ్ లాంటి కాలేజ్ కానీ, మరో ఎంసీఎంబీ కాలేజ్ లాంటి కాలేజ్ కానీ, వీటిలన్నిటిని కూడా రూల్ పొజిషన్ ప్రకారం, సిస్టమ్ ప్రకారం లేనటువంటి కాలేజీల గుర్తింపు అనుమతులను రద్దు చేయాలి. ఇది విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు. ఎందుకంటే ఓన్లీ షో చేసే పనిలో, నటన చేసే పనిలో మాత్రమే ఈ విక్రమసింహపురి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు ఉన్నారు. నేను అడిగేది ఒకటి, రమ్మని పోదాం, నేను వస్తా. నేను ఈ జిల్లాలో 30 ఏళ్ల నుంచి ఏబీవీపీ సెక్రటరీగా, ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా, స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా పనిచేశాను. నేను కాలేజీ ఏంది, ఎడ్యుకేషన్ ఏంది, వాట్ ఈస్ వాట్ అనేది నాకు కొంత నాలెడ్జ్ ఉంది. నేను చెప్పింది అబద్ధం అంటారా? రమ్మని చెప్పండి. నేను చెప్పిందని కట్టుబడి ఉన్నా, రమ్మని చెప్పండి, పోదాం. మనము ఒక్క బిల్డింగ్ సిద్ధార్థ బీఈడి కాలేజ్ గారికి పోదాం. సిద్ధార్థ బీఈడి కాలేజ్ అయితే ఇన్స్పెక్షన్ చేసిన కమిటీ ఉందో ఆ కమిటీ సబ్మిషన్ చేసిన రిపోర్ట్ను బయట పెట్టమని చెప్పండి. నేను అడిగేది అదే ఒకటే, ఎడ్యుకేషన్ బాగుండాలి, టీచింగ్ బాగుండాలి. ఎవరైతే తల్లిదండ్రుల ఆశయాలు, తమ బిడ్డలు పౌరులుగా కాకుండా ఉద్యోగులుగా ఒక మంచి స్థానంలో ఉండేటువంటి ప్రజల కళ, తల్లిదండ్రుల కళ ఏదైతే ఉందో బాగుండాలి. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ చూసారో లేదో, నెల్లూరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ లో జాయిన్ అవ్వకుండా ప్రతి ఒక్కరు తమిళనాడు వైపు, కర్ణాటక వైపు పరుగులు తీస్తున్నారు. కారణం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. నీకు ఉండాల్సినటువంటి స్టాఫ్ ఆన్ పేపర్ చూపిస్తున్నారు, కానీ ఆన్ గ్రౌండ్ లో ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే, ఈ సిద్ధార్థ బీఈడి కాలేజ్ మనం ఇంతగా మాట్లాడుతున్నాం, టార్గెట్ చేసి దాని గురించి మాట్లాడుతున్నాం, లేదా అన్ని బీఈడి కాలేజీలు ఇట్లానే ఉండి ఓన్లీ ఇది మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం? మీకు ఇందాకే చెప్పాను నేను సిద్ధార్థ బీఈడి కాలేజ్ టార్గెట్ కాదు. నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉంది. ఆ రోడ్లో నిత్యము వైస్ ఛాన్సలర్ గారు అయితేనేమి, రిజిస్టర్ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారు అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి, అనేక మంది ప్రభుత్వ అధికారులందరూ కూడా అక్కడ ఆ కాలేజీ ముందు నుంచి నడిచి వెళ్తున్నారు. ఆ కాలేజీ నుంచి వెళ్తూ కారులో ప్రయాణం చేస్తున్నారు. అటువంటి సందర్భంలో నిత్యం అధికారులు ఉన్న చోట ఈ విధంగా వ్యవస్థ ఉంటే, ఇక్కడ నాట్ ఓన్లీ నేను సిద్ధార్థ బీఈడి కాలేజ్ గురించి మాట్లాడలా, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి బీఈడి కాలేజ్ గురించి నేను మాట్లాడుతున్నా, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఎంసీఎంబీ కాలేజ్ గురించి మాట్లాడుతున్నా, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేను మాట్లాడుతున్నా. నేను అనేది ఏంటంటే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కావాలి. బీఈడి కాలేజీ గురించే ప్రధానంగా మాట్లాడాల్సిన అంశం ఎందుకు వచ్చిందంటే, ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. డిఎస్సితో ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యాయుల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆలోచనకు వచ్చింది. ఈరోజు ప్రతి బీఈడి కాలేజీ కూడా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఉండాల్సినటువంటి స్టాఫ్ లేరు, ఉండాల్సినటువంటి లెక్చరర్స్ లేరు, ఆన్ పేపర్ చూపిస్తున్నారు. ఇది నేను అనేది. మీరు అటువంటి సందర్భంలో ఈ విధంగా విద్యార్థులు తయారు చేస్తే, రోస్టర్ పాయింట్ ప్రకారం రకరకాల ఉద్యోగాలు, రకరకాల సబ్జెక్ట్స్లో రావచ్చు. కానీ రేపు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా బోధిస్తారు? అంతెందుకు బాలు, నిన్న కాక తల్లి తండ్రి గురువు లాగా ఉండాల్సిన గురువులు విద్యార్థులను మానవమని చేసి విద్యార్థులను నా పక్కలో కొనుక్కోమని చెప్పి మాట్లాడే స్థాయికి ఈరోజు వైజాగ్ లో వచ్చిందంటే, ఇద్దరు విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడంటే, ఇద్దరు మహిళా లెక్చరర్ల వల్ల ఎలా ఉంది ఎడ్యుకేషన్ అనేది నేను అనేది. దీనికి ఒక ఫుల్ స్టాప్ రావాలి. వాళ్ళు ప్రతిదీ నేను చెప్పాను కదా, హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీయో, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టరో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో, లేకపోతే మరొకరు చేయలేరు. బాలు, నీకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు పర్ఫెక్ట్ గా చేయి. నీకు ప్రభుత్వం శాలరీ ఇస్తుంది, ప్రజలు కట్టిన సొమ్ముతోటి. వైస్ ఛాన్సలర్ గారు జీతం తీసుకోవట్లేదా? బంగ్లాలో లేడా? కారులో తిరగట్లేదా? ఈ డబ్బులో వాళ్ళ తాత ముత్తాతల డబ్బులా? మనం అనుకుందాం, ప్రభుత్వం ఇచ్చినటువంటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఇచ్చి నీకు అప్పచెప్పినటువంటి జీతాలే కదా, ప్రజల సొమ్మే కదా, ప్రజల నుంచి వస్తున్న పన్నులతో వస్తున్నాయి కదా. దీన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత వైస్ ఛాన్సలర్ గారికి లేదా? రిజిస్టర్ గారికి లేదా? కంట్రోల్ ఆఫ్ సిఈకి లేదా? డీనికి లేదా? బిఓఎస్ మెంబర్లకు లేదా? ఇది నేను అనేది. ఇప్పుడు ఈ కాలేజీని మూసేసే అధికారం ఎవరికి ఉంది? యూనివర్సిటీ కాలేజీని మూసేయమని నేను ఒకటి చెప్తాను. నేను బాలు, కాలేజీని మూసే, మీరు అన్నట్టు అనుమతులు కరెక్ట్ గా లేకపోతే మళ్ళీ రీఇన్స్పెక్షన్ చేశాక నేను ఒక మాట చెప్తాను బాలు. ఇప్పుడు నాకు వాళ్ళకి వ్యక్తిగతంగా నాకేం
విభేదాలు లేవు. నేను మీకు ఇందాకే చెప్పాను, నేను గుర్తుపెట్టుకోవాలి మీరు. సిద్ధార్థ బీఈడి కాలేజీ నుండి కాలేజీ నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉంది. అవును. నిత్యం దాని మీద ఎవరైతే పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు, వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్టర్ కానీ, సమ్ ఎక్స్వైజీ కంట్రోల్ ఆఫ్ సిఈ గారు కానీ ప్రయాణం చేస్తున్నారు. మేము అనేది ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాల్సిన విధి విధానాల ప్రకారం ఇన్స్పెక్షన్ జరిగిందా లేదా. అలా ఇన్స్పెక్షన్ జరుగుంటే ఓకే, జరగలేదు కదా, నేను అభియోగిస్తున్నా, నేను ఆరోపణలు చేస్తున్నా, ఇన్స్పెక్షన్ కాగితాన్ని బయట పెట్టమని చెప్పండి. లేదా కరెక్ట్ కాదా, ఆ ఇన్స్పెక్షన్ చేసినటువంటి కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షోకాస్ నోటీస్ జారీ చేయమని చెప్పండి. రీఇన్స్పెక్షన్ కి వైస్ ఛాన్సలర్ గారిని ఆదేశించమని చెప్పండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమని చెప్పండి. పిల్లలు ఎవరైనా సరే, స్టూడెంట్ అనేవాడు పిల్లడితోనే సమానం. జీవితంలో భగవంతుడు ఇచ్చిన గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఏ విద్యార్థి అయినా సరే చదువుతా ఉంటే, ఎంత వయసు వచ్చినా కూడా చదువుతా ఉంటే తన విద్యార్థి అంటారు, ఇంకో పేరుతో పిలవరు. కాబట్టి విద్యార్థులని ఉపాధ్యాయులుగా కావాల్సి ఉపాధ్యాయులని విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత బీఈడీ చేసే వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఈ బీఈడీ కాలేజీ పర్ఫెక్ట్ గా ఉందా లేదా ఇన్స్పెక్షన్ కావాలని మాత్రం నేను ఆ బీఈడీ కాలేజీ గురించి ఒకటే గుర్తుపెట్టుకో. ఈ జిల్లాలో ఉన్న 10-11 బీఈడీ కాలేజీలు అన్ని కాలేజీల గురించి నేను మాట్లాడుతున్నా, ప్రతి బీఈడీ కాలేజీ గురించి ఉన్న విషయం. కాకపోతే సిద్ధార్థ బీఈడీ కాలేజీ ఎందుకు చెప్పామంటే, చెప్పాను కదా బాబు, అది కూడా బాధ ఏంటంటే ఈ యూనివర్సిటీని కష్టపడి ఆ రోజు గతంలో 2003, 2004, 2005 అనేక కేసులు పెట్టించుకొని అప్పట్లో నేషనల్ హైవే కూడా ఏర్పాటు కాల. తిరుపతి పోవాలంటే ఎలా ఉంటుందంటే సినిమా కనబడుతుంది మామూలుగా. అటువంటి సందర్భంలో ఎస్వి యూనివర్సిటీకి పోలేకపోతున్నారు విద్యార్థులు. జేబులో నుంచి కనీసం పోవాలంటే సర్టిఫికేట్స్ కోసం, దేనికైనా కాగితం కోసం పోవాలి అంటే కనీసం 500 రూపాయలు. ఆ రోజుల్లో 500 రూపాయలు అంటే ఉన్న భారాన్ని ఏదో రూపంలో తగ్గించాలనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారితో కొట్లాడి చెప్పి రిక్వెస్ట్ చేసి ఈ ముగ్గురు, శ్రీధరన్నతోటి, ఆనంద వివేకానంద రెడ్డి గారితో, కాకాని గౌరితో, ఈ ముగ్గురుతో సహాయ సహకారాలతో యూనివర్సిటీని తీసుకొని రావడం జరిగింది. ఉన్న విషయం మేము అనేది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నామ్స్ ప్రకారం అన్ని ఉండాలి. అంతే. లేదంటే మాత్రం దాని మీద చర్యలు తీసుకోవాలి. గుర్తింపు రద్దు చేయండి. నేను ఏదంటే రీఇన్స్పెక్షన్ గా ఆదేశించండి. అంటే మీకు ఒక మాట ఎట్టడం అన్ని బీఈడీ కాలేజ్ ఒకేసారి చేయలేరయ్యా. సిద్ధార్థ బీఈడీ కాలేజ్ చేశారు, నెక్స్ట్ ఇంకో కాలేజ్ చేయి, నెక్స్ట్ ఇంకో కాలేజ్ చేయి. నువ్వు నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉండే కాలేజీ మాత్రం రీఇన్స్పెక్షన్ ఆదేశించలేవు, కానీ సంఘంలోనో వెంకటాచలంలోనో ఉండే బీఈడీ కాలేజీకి ముందు పోలేవు కదా. నీ పక్కన ఉన్న బీఈడీ కాలేజీ గురించి నేను మాట్లాడుతున్నా, ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడంటే ఇక్కడ అన్ని కాలేజీల గురించి తీసుకొస్తున్నాం. మనకి అన్నం పెడితే అన్నం మొత్తం ఒకేసారి తినలేం వాళ్ళు, కొంచెం కొంచెం తినగలుగుతాం అనే ఉద్దేశంతోనే సిద్ధార్థ బీఈడీ కాలేజీ నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి మొదట మాట్లాడడం జరిగింది. ఓకే, జీవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ గా మాట్లాడారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కి మీరు చాలా అండగా ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. అండ్ ఈ రోజు వచ్చిన ఈ మెయిన్ ఇష్యూ మన నెల్లూరు జిల్లాలో సిద్ధార్థ బీఈడీ కాలేజ్ మీద మీ రెస్పాన్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ లాట్. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్స్ లాట్. ఇంకొక మాట బాలు, ఇది ఒక సిద్ధార్థ బీఈడీ కాలేజీకి మాత్రం, యాజమాన్యానికి మాత్రమే కాదు, నెల్లూరు జిల్లాలో అఫిలియేటెడ్ కాలేజెస్, ఆల్ కాలేజెస్, అటు ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంసీఏ ఎంబీఏ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, బీఈడీ కాలేజెస్ కానీ, నర్సింగ్ కాలేజెస్, ఎన్ని కాలేజీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడపండి. విద్యార్థులకు నకిలీ విద్యను అందించకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ విద్యార్థుల్లో కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒకసారి ప్రతి ఒక్క యాజమాన్యం కూడా ఆత్మవిమర్శ చేసుకుని పనిచేయాలనేది మీ కోరిక, నా రిక్వెస్ట్. ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్ బై జీవి ప్రసాద్ గారు, నా నుంచి కాదు ఆయన నుంచి అనమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో.